హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇది వచ్చేసి నేను సండే రోజు మేము చేసుకున్న స్పెషల్ అనమాట. సో బగారా రైస్ విత్ మటన్ కీమా అనమాట. నేను ఈ మటన్ కీమా అనేది మా హస్బెండ్ పర్యవేక్షణలో ఈ కీమా అనేది నేను చేశాను. సో టేస్ట్ అయితే పర్లేదు, కానీ కొంచెం కింద అడిగంటిందనమాట. ఇక ఆయన ఏంటంటే మెల్లగా తీసి ఆయనే వడ్డిస్తున్నారు నాకు. నీ వంట నువ్వే తిను, నువ్వే ఎలా ఉందో చెప్పు అని. ఇంకా సర్లే కానీ మన ముచ్చట్ల తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎంత కారం ఉండవు. తెల్ల పచ్చిమిర్చి ఎప్పుడు అంత కారం ఉండవు. అదే నార్మల్గా బ్లాక్ పచ్చిమిర్చి వేసారనుకోండి ఫుల్ మంట మంట ఉంటుంది. చూసుకుని మరి ఓన్లీ వైట్ పచ్చిమిర్చి మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకోండి, మంట ఉండదు కాబట్టి. ఏంటంటే నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే మనకి బాగుంటుంది అనమాట. సో దానికోసమనే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నా. అండ్ అలాగే 2 ఉల్లిపాయలు, టమాటా వచ్చేసి కీమాలోకి కాదు, నేను వేరే కర్రీలోకి కూడా, అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అంటే బగారా రైస్లోకి అనుకుంటా మేబీ. ఇంకోటి ఏమో బోటి కర్రీ ఒకటి చేసాము. బోటి కర్రీ నేను చేయలేదు, కానీ మనకు అంత రాదు. కానీ బోటి కర్రీలోకో లేకపోతే బగారా రైస్లోకి దేనికో టమాటా అనేది కట్ చేశాను. సరే ఇంకా చూడండి, ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ, అది నేను వేయలేదు, మా హస్బెండ్ వేసిండు. అదేనుకుంటేటో తలంబ్రాల్లో జల్లుతున్నాడు. ఏంటది, జీలకర్ర ఒకటి, అండ్ ఇంకొకటి ఇంకా ఏంటి, ఉల్లిపాయల కరివేపాకు. అది కూడా తన హ్యాండ్స్ తన చేతులే, తనే వేస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిండు చాకుతో, చేతితో కాదు. వేసి ఇక తిప్పుతుండ అనమాట దాన్ని. మగ్గాలి అని, మరగాల, సరే మగ్గాలి అనుకుంటా. సరే మొత్తం తిప్పుతుండు. దాని మీద నేను అడుగుతున్నా, ఈ వేస్తావా వేయొద్దా అని. అంటే మనకు రాదనుకోండి, ఏదో ఆయన సజెషన్స్తో ఏది వేయాలి, ఏది ఎంత వేయాలి, 1 2 అంటే ఆయన ఎందుకు ఇమ్మంటే అన్నీ కౌంట్ చేసి తీస్తున్నా అనమాట. 1 తీయాలా 2 తీయాలా అని. సరే నేను కూడా ఒక చెయ్యేస్తా అని చెప్పేసి మసాలా దినుసులు వేసాను అనమాట. సో మసాలా దినుసులు వేసి కొంచెం మళ్ళీ ఇంకోటి ఏదో వేసాను, మరి ఏం వేసాను ఆ టైంలో నాకు గుర్తులేదు, కానీ ఏదో వేసాను దినుసుల్లో, మసాలా దినుసుల్లో ఏదో వేసాను అనమాట. సో మీరు కూడా ఏదో ఒకటి వేసేయండి. సరే మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ తీసి మళ్ళీ తిప్పమన్నాడు, తిప్పుతున్నా. ఇది వచ్చేసి కీమా అనమాట. కీమా వాష్ చేసేసి కొంచెం కారం వేసినట్టున్నాను, అందుకే ఎర్రగా ఉంది. ఆ కారం వేసాను, కొంచెం కారం ఉప్పు వేసేసి కలిపేసి పక్కన పెట్టాను వాష్ చేశాక. సో దాన్ని కూడా వేసేస్తున్నా. ఏమో ఇది ఎలా వస్తుంది ఏంటని నాకే భయంగా ఉంది. తిన్నాక ఫస్ట్ నాకే పెట్టారనమాట. ఫస్ట్ వీడియోలో చూసారు కదా, నాకే పెట్టారు. బాగుంటే బతుకుంటే మేము కూడా తింటామని తిప్పుతున్నాను. మీరైతే నవ్వకండి అబ్బా, మంచిగా సీరియస్గా చూడండి. సీరియస్గా కుకింగ్ చేస్తున్నాను చూడండి, అసలు ఎంత బాగా కుకింగ్ చేస్తున్నాను. మొత్తం తిప్పుతున్నా. ఆయిల్ సరిపోలేదంట. అంటే మనకి నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి, అన్నీ ఎక్కువే ఉండాలన్నమాట. దానికి ఏ తక్కువ ఉన్నా సరే కిచిడి అయిపోతుంది. సో ఇంక తిప్పించాలే, కానీ మూత పెట్టవమ్మా, ఓ తిప్పుతా ఉన్నావు. కీమాని కాస్త పప్పులా చేసేలా ఉన్నావు. సరే మూత పెట్టాము. ఒక 5 minutes తర్వాత చూస్తే ఇట్లా వాటర్ వస్తుంది అనమాట కర్రీలోంచి. అంటే మనం వాటర్ పోయకుండానే ఫ్రై కాబట్టి వాటర్ అసలు వేయొద్దంట. అంటే కీమాలోనే మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది. ఒక 2-3 times అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ మూత తీసి అదంతా స్కిప్ చేస్తాను ఎందుకులే అని. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం మసాలా వేసాను. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే ఫస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఉప్పు కారం అన్నీ కలిపేసి కడిగేసి పక్కన పెట్టి దాన్ని దీంట్లో వేసాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది నాకు. సో ఇది కూడా తనే వేసాడు. ఇంకా రావచ్చు చూపించు నేను వేసానని చెప్పానంటే సర్లే మరి అని చెప్పేసి పక్క నుంచి వచ్చాను. లాస్ట్లో నిమ్మకాయ కూడా నేనే పిండాను. ఏమో కారం ఎక్కువ వేద్దేమో అని డౌట్ వచ్చింది. చూడండి గింజలు కూడా తీసేసేస్తున్నాను. అది పిండుకునేది ఉంది, నిమ్మకాయ పిండుకునేది. మనకేమో ఉల్లి బతుకమ్మ అయ్యే అంత టైం ఉండదు. కోసామా పిండామా దాంట్లో ఉన్న నిమ్మకాయ గింజలు తీసామా అన్నట్టు ఉంటుంది మన కుకింగ్ అంతా. ఆయన ఏంటంటే చక్కగా అన్ని పద్ధతిగా ఒక గిన్నెలోకి తీసి ఆ గింజలు తీసి, లేకపోతే ఆ నిమ్మకాయ పిండుకునేది ఉంటుంది కదా, దాంతో పిండుతాడు. మనకంత ఓపిక ఎక్కడ ఉంది. అసలే మల్టీ టాలెంటెడ్, ఏది పడితే అది చేసేయాలి ఫాస్ట్గా. అన్నీ మన చేతుల్లోనే. అది ఓ పక్క కుకింగ్ చేయాలి, ఓ పక్క పార్లర్ చూడాలి, ఒక పక్క యూట్యూబ్ చూడాలి, ఇన్ని ఉంటాయి అనమాట మనకి. సర్లే తిప్పేశాను. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టాను. కొత్తిమీర కూడా నేనే కట్ చేసేస్తా అని చెప్పాను. సో అవునవును ఆ మసాలా నేనే వేసానని చెప్పడానికి మసాలా ప్యాకెట్ పెట్టాను అనమాట. సో ఇదేంటి ఇప్పుడు కాడలతో కోయాలా లేకపోతే ఆకులు మాత్రం వేయాలా అని డౌట్ వచ్చింది నాకు. అందుకనే కోసేదాన్ని ఆపి మరి అడిగాను అనమాట. సో అన్నీ కోసేసాను, కొత్తిమీర కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం వేస్తానో కొంచెం వేస్తానో అన్న డౌట్. ఆ రోజు ఏం వేసాను కూడా నాకు గుర్తులేదు.
ఎందుకంటే అది తీసి చాలా రోజులు అవుతుంది అనమాట వీడియో తీసి. సో కొంచెం అలాగా మనం చేత్తో ఇట్లా జిమ్మాలన్నమాట. జల్లాలి. సో మళ్ళీ ఇలాగ తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కానీ కొంచెం అడుగంటుతున్నట్టుంది. కొంచెం నీళ్ళు పోయినా అడుగంటుతుంది కదా అన్న. తిట్టాడు, ఇది ఫ్రై అమ్మా పులుసు కాదా అని. సర్లే అని చెప్పేసి మళ్ళీ తిప్పేసి మళ్ళీ మూత పెట్టాను. ఇదిగో నీ వంట నీకే పెడుతున్నా అని చెప్పేసి ఫస్ట్ బగారా రైస్ పెట్టారు. ఆ బగారా రైస్ నేను చేయలేదండి, ఆయనే చేశాడు. అది కూడా పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను చేసిన వంట అనమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి తింటే ఎలా ఉంటుందో తెలీదు. కొంచెం అడిగంటుంది, పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆయన అయితే బగారా రైస్ చేశాడు, నేనైతే కీమా చేశాను. సరే మరి మేమైతే తినేస్తున్నాం. మరి మీరు కూడా చూసి ఆస్వాదించండి. మీరు కూడా కుకింగ్ రాని వాళ్ళు కుకింగ్ చేసుకోండి, నాలా అసలు చేయొద్దు. సరే మరి ఉంటానండి. మరి ఈ కుకింగ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా, బాయ్.